వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీలో మరో కొత్త పదవి భర్తీ చేశారు. దేశంలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీల్లో ఇప్పటి వరకు ఇలాంటి పదవి ఎక్కడా చూసి ఉండరు, విని ఉండరు. స్టేట్ కోఆర్డినేటర్ పదవి విన్నాం, స్టేట్ సెక్రటరీ విన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసిన పదవిలో అధికారాలు, బాధ్యతలు ఏంటో కూడా తెలియదు. స్టేట్ అడ్మిన్ హెడ్ పదవి అంటే పార్టీ ప్రధాన కార్యాలయాలకు వచ్చే ఆయా జిల్లాల నేతలను సమన్వయం చేస్తారా, లేకపోతే ప్రస్తుతం పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా సజ్జలా ఉంటే స్టేట్ అడ్మిన్ హెడ్ అనే రెండో పదవి ఎందుకు క్రియేట్ చేసి ఇచ్చినట్లు? గతంలో ఈ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఎందుకు భర్తీ చేశారు అంటూ వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయి. అదేదో కొత్త పదవి అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన ఆలూరు సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్గా నియమించారు. అయితే ఇప్పటికే సాంబశివారెడ్డి ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందుబాటులో లేనందున వారు తిరిగి వచ్చేంత వరకు ఆలూరు సాంబశివారెడ్డి తాత్కాలికంగా పార్టీ అనుబంధ విభాగాల వ్యవహారాలను పర్యవేక్షిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గతంలో ఓ ప్రకటనను విడుదల చేశారు. వైసీపీలో విచిత్ర పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందితే చాలు, ఎలాంటి పదవులైనా లభిస్తాయి. వైసీపీలో ఒక వ్యక్తికి 3 నుంచి 4 పదవులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పార్టీకి ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వైసీపీలో కొత్తగా భర్తీ చేసిన స్టేట్ అడ్మిన్ హెడ్ పదవి ఎప్పుడూ వినలేదు, చూడలేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలూరు సాంబశివారెడ్డి సింగనమల నియోజకవర్గానికి చెందినవారు. గతంలో ఆయన భార్య జొన్నలగడ్డ పద్మ ఎమ్మెల్యేగా 2019లో గెలిచారు. ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి సైలెంట్గా ఉన్నారు. వైసీపీ ఓడిపోయాక సింగనమల నియోజకవర్గానికి మాజీ మంత్రి శైలజానాథ్ను ఇన్ఛార్జిగా నియమించారు. అదే నియోజకవర్గానికి చెందిన ఆలూరు సాంబశివారెడ్డికి పదవి ఇచ్చి సజ్జల ప్రాధాన్యతను తగ్గించడానికే ఈ పదవి ప్రకటన అంటూ గుసగుసలు మరోపక్క వైసీపీలో ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే సజ్జలని దూరం పెట్టేందుకు కొత్తగా కూడా ఒక కొత్త పదవిని రంగుల్లోకి తెచ్చి ఆ పదవిని భర్తీ చేశారా జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడూ కూడా వైసీపీలో ఇటువంటి పదవి అనేది వినలేదు, చూడలేదు. అలాంటి ఒక పదవిని భర్తీ చేశారు. కొత్త పదవులు సృష్టించటంలో జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. కొత్త పదవులు సృష్టించటంలోనూ, అప్పటి వరకు లేని పదవులు సృష్టించటంలోనూ, ఆయన మెప్పు పొందిన వారికి పదవులు ఇవ్వటంలోనూ జగన్మోహన్ రెడ్డి ముందుంటారు. దేశంలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీల్లో కూడా ఇప్పటి వరకు అసలు ఇలాంటి పదవి ఎక్కడా చూసిందే లేదు, విన్నది కూడా లేదని చెప్పి కూడా అంటూ ఉన్నారు. స్టేట్ కోఆర్డినేటర్గా పదవి విన్నాం, స్టేట్ సెక్రటరీగా ఉన్న పదవి విన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసిన పదవిలో అధికారాలు, బాధ్యతలు ఏంటో కూడా అసలు ఇప్పటికీ తెలియటం లేదు. స్టేట్ అడ్మిన్ హెడ్ పదవి అంటే చాలా కొత్తగా ఉంది, వినటానికి ఏ పార్టీలో కూడా ఇప్పటి వరకు లేదు. అసలు దీని విధి విధానాలు ఏంటో కూడా ముందుగా చెప్పను లేదు. ఇప్పటి వరకు అసలు ఈ స్టేట్ అడ్మిన్ హెడ్ అంటే అతని కార్యకలాపాలు ఏముంటాయనేది కూడా తెలియదు. అయితే ముఖ్యంగా కూడా అంటే సజ్జల స్థానాన్ని భర్తీ చేసే విధంగా కూడా ఈ పదవిలో మరి కార్యకలాపాలు ఉంటాయేమో అని చెప్పి కూడా ఇప్పుడు వైసీపీ వర్గాల నుంచో కూడా ఒక మాట వినిపిస్తూ ఉంది. పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చే ఆయా జిల్లా నేతలను సమన్వయం చేస్తారా ఒకవేళ మరి, లేకపోతే ప్రస్తుత పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా సజ్జలా ఉంటే స్టేట్ అడ్మిన్ హెడ్ అనే రెండో పదవి ఎందుకు క్రియేట్ చేసి ఇచ్చారు అన్నదే చర్చ జరుగుతోంది. గతంలో ఈ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేదు, మరి ఇప్పుడు ఈ పదవి సృష్టించి భర్తీ చేశారు అంటూ కూడా వైసీపీ శ్రేణులు ఆరా తీస్తూ ఉన్నాయి. అదేంటో కొత్త పదవి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన ఆలూరు సాంబశివారెడ్డికి స్టేట్ అడ్మిన్ హెడ్గా నియమించారు. ఇప్పటికే సాంబశివారెడ్డి ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గాను పనిచేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన జైల్లో ఉన్నందున ఆయన అందుబాటులో లేరు. సో వారు తిరిగి వచ్చేంత వరకు కూడా ఇప్పుడు ఆలూరు సాంబశివారెడ్డి తాత్కాలికంగా కూడా పార్టీ అనుబంధ విభాగాల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి.
సో ఈ మేరకు కూడా గతంలో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వైసీపీలో ఎప్పుడు కూడా ఒక విచిత్ర పద్ధతి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందితే చాలు ఎలాంటి పదవులైనా లభిస్తాయి. మెప్పు పొందిన వ్యక్తికి ఒక పదవి కాదు, 1 నుంచి 4 పదవులు, ఎన్ని పదవులైనా కానీ ఆయనకు లభిస్తూ ఉంటాయని. అయితే వైసీపీలో ఒక వ్యక్తికి 3 నుంచి 4 పదవులు ఇచ్చిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. పార్టీకి ఆ పదవి వల్ల ఉపయోగం ఉందా లేదా అనే ఆలోచించే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు వైసీపీలో కూడా కొత్తగా భర్తీ చేసిన స్టేట్ అడ్మిన్ హెడ్ పదవి కూడా అలాంటిదే, ఎప్పుడు వినలేదు చూడలేదంటూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలూరు సాంబశివారెడ్డి సింగనమల నియోజకవర్గానికి చెందినవారు. గతంలో ఆయన భార్య జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా 2019లో గెలిచారు. అయితే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె సైలెంట్ అయిపోయారు, అలిగి సైలెంట్ అయ్యారు. సో వైసీపీ ఓడిపోయాక సింగనమల నియోజకవర్గానికి మాజీ మంత్రి శైలజానాథ్ని ఇన్ఛార్జిగా నియమించారు. అదే నియోజకవర్గానికి చెందిన ఆలూరు సాంబశివారెడ్డికి పదవి ఇచ్చి సజ్జల ప్రాధాన్యతను తగ్గించడానికే ఈ పదవీ ప్రకటన అంటూ గుసగుసలు మరోపక్క ఇప్పుడు వైసీపీలో జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ కొత్త పదవి భర్తీ మరి ఎందుకని మీరు అనుకుంటున్నారనేది కూడా మీరు యూటీవీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఈ పదవి మీకెలా అనిపించింది అనేది కూడా చెప్పండి. మరోవైపు వైసీపీలోనే దీని మీద గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పదవి ఎప్పుడు వినలేదు చూడలేదంటూ కూడా